సో ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రభువాన్ని నేను చెప్పాలి సో అని నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి దేవుని యొక్క వాక్యంని సో నేను మీతోటి చెప్పాలనుకుంటున్నాను. మన దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. అదేవిధంగా మనల్ని కూడా దేవుడు తనతో పాటు ఆత్మగానే సృష్టించి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం. 1 కొరింథీ 6వ అధ్యాయము 17వ వచనంలో ఆయనతో దేవునితో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మ ఉన్నాడు, ఒకటే ఆత్మ. యేసు ప్రభు ఏ విధంగానైతే చెప్తాడో నేను తండ్రితో ఏకమై ఉన్నట్టు మీరు కూడా నాతో పాటు ఏకమై ఉన్నారు. దేవుడు ఆత్మ కనుక మనము కూడా ఆత్మలో ఉంటేనే అప్పుడు మనం దేవునితోటి ఏక మనసు ఏక ఆత్మ కలిగిన వాళ్ళమై ఉంటాము. ఒకవేళ మనం శరీరానుసారంగా ఉంటే సో దేవుని యొక్క ఆత్మతో మనము కలుసుకోలేము, దేవుని యొక్క ఆత్మతోటి మనము కలుసుకోలేము. సో కనుక దేవుడు చెప్పే ప్రతి మాట మనము వినాలంటే మనము కూడా ఆత్మలో ప్రార్థన చేయాలి. ఆత్మ అనుసరంగా ఆత్మను అనుసరించి మనము ప్రార్థన చేయాలి. పౌలు చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రతి విధమైన ప్రార్థనని ఆత్మలో మీరు ప్రార్థన చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఒకసారి ఎవరైనా చదువుతారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమనందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయించు. చూడండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాడు. ఏమంటున్నాడు? ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన. ఆత్మ ద్వారా మనము ఏ సమయంలోనైనా ప్రార్థన చేయొచ్చు అంటున్నాడు. ఏ సమయమందైనా ఆత్మలో నువ్వు ప్రార్థన చేయ. ఎందుకంటే 24/7 దేవుడు నిన్ను ఆత్మగా, దేవుని యొక్క ఆత్మతో నీ ఆత్మ ఏకమై ఉన్నది కనుక సో మనం కేవలము ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలోనే నేను ప్రార్థన చేస్తాను అని అనుకోవద్దు, అవసరం లేదు. సో నువ్వు పని చేస్తున్నప్పుడైనా నువ్వు ప్రార్థన చేయొచ్చు ఆత్మలో. అదేవిధంగా నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు కూర్చున్నా, నీవు పక్కవారితో మాట్లాడుతున్నా, లేదా నీవు ఆఫీసులో ఉన్నా, వర్క్ చేస్తున్నా, ఇంకా ఏ పని చేస్తున్నా ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మ వలన ప్రతి సమయము, ఆల్ ద టైం ప్రతి సమయంలో నువ్వు ప్రార్థన చేయొచ్చు. సో నేను ఇక్కడికి రావటానికంటే ముందు ఆత్మలో ప్రార్థన చేసి వస్తున్నాను. ఆత్మలో కారణం ఏంటిదంటే మన యొక్క బ్రెయిన్, మన యొక్క మనసు మనల్ని డామినేట్ చేయకూడదు. దేవుని యొక్క వాక్యములు చెప్పడానికి మన యొక్క బ్రెయిన్ డామినేట్ చేయకూడదు. మన బ్రెయిన్ డామినేట్ చేయకుండా ఉండాలంటే మనము ఆత్మలో నడుచుకోవాలి. ఒకవేళ ఆత్మ సంబంధమైన ప్రార్థన కాకుండా నేను నా యొక్క మనస్సుకి అర్థమయ్యే ప్రార్థన నేను చేసినట్లయితే అది నా యొక్క శరీరాన్ని ఏం చేస్తుంది? డామినేట్ చేస్తుంది. అంటే నా యొక్క మనసులో నుండి వచ్చే మాటలను నేను చెప్పగలుగుతాను, నా మనసులో నుండి వచ్చే ఆలోచనలని నేను మీతో షేర్ చేయగలుగుతాను. అది నా యొక్క మనసు. కానీ నేను దేవుని యొక్క మనసులో ఉండే మాటలని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మహిమని నేను మీకు వివరించలేను. కారణం ఏంటిదంటే దేవుడు ఆత్మయ్య ఉన్నాడని మనం యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనంలో మనం చదువుతాం. దేవుడు ఆత్మ కనుక మనము ఆయనని ఆత్మానుసారంగానే ఆరాధించాలి. సో నీకు దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో అర్థం కావాలన్నా, నువ్వు ఆ వాక్యానుసారంగా జీవించాలన్నా నీకు ఆత్మ అవసరమైనది. నువ్వు ఎల్లప్పుడూ ఆత్మలో ప్రార్థన చేయాలని పౌలు మనకు చెప్తున్నాడు.
ఆల్ ద టైం, ఎల్లప్పుడూ. ఈ సమయము ఆ సమయము అనేది లేదు. నువ్వు ట్రావెల్ చేసుకుంటూ, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వచనం చదువుకున్నాము, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం నుంచి ఎవరైనా చదవండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవండి. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడిచినప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను. నీ ఇంటి ద్వార బంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని రాయవలను. చూడండి, దేవుని యొక్క వాక్యము ఎక్కడనైనా ఉండొచ్చు అని చెప్తున్నాడు. కేవలము ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉన్నప్పుడే ఈ దేవుని యొక్క వాక్యమును నేను ఉపయోగించాలి, ఇక్కడ చర్చిలో కానీ, లేదంటే నేను ప్రార్థన చేసుకునేటప్పుడే నేను, లేదంటే ప్రార్థనకి ఒక సమయం ఇచ్చిన్నాను, ఆ సమయంలో మాత్రమే నేను దేవుని యొక్క వాక్యముని నేను ధ్యానించాలి అని ఇక్కడ దేవుడు చెప్పట్లేదు. మనం అనుకుంటాం, మనము కొన్ని స్పెసిఫిక్ టైమింగ్స్ పెడతాం. ఈ టైంలోనే ఇది చేయాలి, ఈ టైంలోనే ఇది. ఏంటిదంటే లోకమును అనుసరించి నడుచుకోవడం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు నడిచినప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు, నీ యొక్క పిల్లలతో నువ్వు సంభాషించేటప్పుడు, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా వాటి దేవుని యొక్క వాక్యం నీ కన్నుల నడుమ బాసికమి వల్ల ఉంచుకోమంటున్నాడు. నీ ద్వారబంధములకు దేవుని యొక్క వాక్యాన్ని ఆయన పెట్టమని, అంటే దేవుని యొక్క వాక్యానికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాడో చూడండి. ఎక్కడనైనా దేవుని యొక్క వాక్యాన్ని మనము వినియోగించాలని చెప్తున్నాడు. అంటే ఇక్కడ పౌలు కూడా అదే చెప్తున్నాడు, ప్రతి సమయమందు నువ్వు ఎల్లప్పుడూ ఆత్మలో జీవించవచ్చు. నేను ఏదో దేవుని యొక్క మందిరంలోకి వచ్చినప్పుడే, దేవుని యొక్క వాక్యం విన్నప్పుడే నేను చాలా స్పిరిచువల్ గా ఆత్మీయానుసారంగా ఆత్మ కనిపిస్తాను. ఇంకా మిగతా సమయంలో నేను ఇంటికి వెళ్ళిన తర్వాతకి నేను ఆత్మలో కనపడను. కేవలం నేను ప్రార్థన చేసినప్పుడు మాత్రమే, లేదంటే బైబిల్ చదివినప్పుడు మాత్రమే నా జీవితంలో అంత ఆత్మీయత కనిపిస్తుంది అని అనుకుంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నట్టు దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. దేవుడు ఏం చెప్తున్నాడు? పౌలు ఇక్కడ ఎఫెసీయుల సంఘానికి ఏం చెప్తున్నాడు అంటే, ఆత్మ వలన ప్రతి సమయమందును, ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో మోసే ఇజ్రాయేల్ ప్రజలకు ఏ విధంగా అయితే చెప్తున్నాడో అదే విధముగా పౌలు నూతన నిబంధన అంటే సంఘమునకు, యేసుక్రీస్తు యొక్క సంఘమునకు, దేవుని సంఘమునకు ఆయన ఏం చెప్తున్నాడు? మోసే వలె ఆత్మ వలన ప్రతి సమయమందు నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా, నువ్వు నడిచినా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా, నువ్వు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు నువ్వు నీ ఆత్మలో ప్రార్థన చేయాలి. నువ్వు ఎల్లప్పుడూ దేవుడితోటి సహవాసములు, కనెక్షన్. మనము ఫోన్ ఏ విధంగా అయితే ఎక్కడికి వెళ్ళినా తీసుకొని వెళ్తాం ఫోన్ని, మనం ఇంటిలో ఉన్న బెడ్రూమ్ కైనా, లేదంటే ట్రావెలింగ్ చేస్తున్నా, ఫ్లైట్ లో వెళ్ళినా, ట్రైన్ లో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, నువ్వు వేరే దేశానికి వెళ్ళినా, లేదంటే ఇంకా నువ్వు సైకిల్ మీద వెళ్ళినా, బైక్ మీద వెళ్ళినా, నువ్వు ఫోన్ లేకుండా నువ్వు వెళ్ళలేకపోతున్నావు. అదే విధంగా దేవుడు, నువ్వు కూడా ఆత్మ, మొబైల్, సేమ్ మొబైల్ ఏ విధంగా అయితే నువ్వు క్యారీ చేస్తున్నావో నీవంతా, నీవు కూడా నీ దేవుడు అదే విధంగా నీవు దేవుడిని అదే విధంగా వెంబడిస్తున్నావు. నువ్వు కూర్చున్నా ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళడు, నువ్వు పడుకున్నా ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళడు. చూడండి, కొంతమంది పడుకుంటారు కానీ మన యొక్క శరీరం మాత్రమే పడుకుంటది, మన యొక్క ఆత్మ పడుకోదు, మన యొక్క మనసు పడుకోదు. మన యొక్క మనసు అటు ఇటు తిరుగుతూనే ఉంటది, మన యొక్క మనసు అటు ఇటు ఆలోచిస్తూనే ఉంటది. కానీ మన యొక్క శరీరం మాత్రమే రెస్ట్ కోరుకుంటది. అందుకనే యేసు ప్రభువు తన శిష్యులతో చెప్పి ఉన్నాడు, ఆయన
శ్రమ పడుతున్నప్పుడు, ఆయన గెత్సెమనే తోటలో వేదన పడుతున్నప్పుడు, వేదన పడడానికి వెళ్ళడానికంటే ముందు యేసు ప్రభు 3 శిష్యులను తనతో పాటు వెంట తీసుకొని వెళ్ళండు. పేతురు, యోహాను, యాకోబు. ఈ ముగ్గురు మంచిగా ప్రార్థన చేసే ప్రార్థన పరులు అనుకొని యేసు ప్రభు వారిని వెంట పెట్టుకొని వెళ్ళిపోయాడు. యేసు ప్రభు వాళ్ళతో చెప్పిండు, మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి అని చెప్పిండు. యేసు ప్రభు కొద్దిగా ముందుకెళ్ళి నేను ప్రార్థన చేస్తానన్నాడు. వాళ్ళు యేసు ప్రభు ఒక గంట సేపు ఆగి మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసేసరికి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. అప్పుడు యేసు ప్రభు అంటాడు పేతురుతోటి, లేదంటే అక్కడ ఉన్నటువంటి మిగతా ఇద్దరితోటి, మొత్తం ముగ్గురితోటి ఏమంటున్నాడు? మీ ఆత్మ సిద్ధమే కానీ మీ యొక్క శరీరం మాత్రము బలహీనము. చూడండి, మీ యొక్క ఆత్మ ఎప్పుడు ప్రార్థన చేయడానికే సిద్ధపడుతుంది. యేసు ప్రభువే చెప్తున్నాడు, నీ యొక్క ఆత్మ ఎప్పుడు పడుకోదు, నీ యొక్క ఆత్మ ఎప్పుడు విశ్రమించదు, నీ యొక్క ఆత్మ ఎల్లప్పుడూ దేవుని యొక్క ఆత్మతో ఏకాత్మ ఉన్నదని చెప్తున్నాను. దేవుని యొక్క ఆత్మతో ఏకాత్మ ఉన్న దేవునికి అసలు రెస్ట్ అనేది ఉండదు. ఎందుకంటే ఆయన ఆత్మ కేవలము బాడీ ఎవరికైతే శరీరం ఎవరికైతే ఉంటుందో, మానవ శరీరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మాత్రమే రెస్ట్ అవసరము. కానీ ఆత్మకి రెస్ట్ అనేది అవసరము లేదు. ఎప్పుడు మనము మన యొక్క ఆత్మలో ప్రార్థన చేయొచ్చు, మనం ప్రార్థన చేయొచ్చు. ఒకసారి ఒక గొప్ప దైవ సేవకుడు ఒక సాక్ష్యం చెప్పినాడు. డిజిఎస్ దినకర్, ఆయన బ్యాంక్ ఎంప్లాయీ, ఆయన SBI బ్యాంక్ లో పనిచేసే వ్యక్తి. సో దేవుడు ఆయనని ఏ విధంగా గొప్ప దైవ సేవకునిగా ఆయన మార్చిందనే ఒక సత్యం ఆయన చెప్పింది. ఏంటిదంటే ఆయన ఒకనొక రోజు హైదరాబాద్ నుంచి చెన్నైకి ట్రైన్లో వెళ్తున్నాడు. హైదరాబాద్ నుంచి చెన్నైకి ట్రైన్లో వెళ్తున్నప్పుడు అదే ట్రైన్లో ఒక దైవ సేవకుడు వచ్చింది. ఆయన 24 గంటలు ఎప్పుడు ప్రార్థన చేసే వ్యక్తి, ఎప్పుడు ఆత్మలో ప్రార్థన చేసే వ్యక్తి. ఆయన ఎప్పుడైతే ఆ ట్రైన్లోకి వచ్చి ఆ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి ట్రైన్ ప్రారంభమైందో వెంటనే ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. ఆయన మోకరించి ప్రార్థన చేస్తుంటే డిజిఎస్ దినకరన్ గారు ఎవరైనా ప్రార్థన చేస్తుంటే వాళ్ళతో ప్రార్థన చేయించుకోవడం ఈయన చాలా ఇష్టం అంట, చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈయన అనుకుంటున్నాడంట, ఈ దైవ సేవకుడు ఎప్పుడైతే ఆమేనని చెప్తాడో అప్పుడు నేను ఇతరుతో ప్రార్థన చేయించుకుంటా అని అతడు ఎదురు చూస్తా ఉన్నాడంట. ట్రైన్ స్టార్ట్ అయ్యి 1 గంట సేపు అయింది, ఇంకా అతడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన చూస్తూనే ఉన్నాడు. సరే ఇంకొకసేపు చేస్తాడేమో అని చెప్పేసి ఇంకొక గంట ఆగి చూసినట్ట, మరలా అట్లే ప్రార్థన చేస్తున్నాడట. మధ్యరాత్రి అయింది, అలానే ప్రార్థన చేస్తున్నాడంట. ఈయన పడుకుంటుండు, లేచి చూస్తుండు, అలానే ప్రార్థన చేస్తుండు. 2ంటికి లేచి చూసిండు, అదే ప్రార్థన చేస్తున్నాడు. 3ంటికి లేచి చేసిండు, ప్రార్థన చేస్తూనే ఉండు. 4ంటికి లేచి చూసిండు, ప్రార్థన చేస్తూనే ఉండు. 6ంటికి వచ్చేసరికి ట్రైన్ ఎక్కడికి వచ్చింది? చెన్నైకి వచ్చింది. ఆ చెన్నైకి వచ్చేంత వరకు అతడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. ఎప్పుడైతే ట్రైన్ చెన్నైలో ఆగిందో అప్పుడు అతడు ప్రార్థన చేయడం ఆపేసి వెళ్ళిపోయినట్టు ఆమేనని. చూడండి, కంటిన్యూస్ గా ఆయన ఆత్మలో అలసిపోకుండా, శరీరం మాత్రమే అలసిపోతుంది. నీ ఆత్మ ఎప్పుడు కూడా అలసిపోదు. నీ ఆత్మ ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉంటది. ఆ దైవ సేవకుడు ఎవరో కాదు, గొప్ప దైవ సేవకుడు భక్త సింగ్. ఆయన మన భారతదేశాన్ని చాలా వరకు మన హైదరాబాద్ పట్టణంలో, అదేవిధంగా మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో అనేక వేల సంఘములను కట్టినటువంటి గొప్ప దైవ సేవకుడు. ఆయన మన భారతదేశంలో మాత్రమే కాదు, విదేశాలలో గొప్ప దైవ సేవకుడు అని అతని గురించి సాక్ష్యం ఇచ్చేయన్నాడు. అతడు అంత గొప్ప సాక్ష్యం పొందుకోవడానికి ఒకే ఒక రీజన్ ఏంటిదంటే తన యొక్క ప్రార్థన జీవితము. తను ఎప్పుడు కూడా ప్రార్థనను కోల్పోలేదు. మరి మనం ఈ రోజులలో ఎప్పుడైనా ప్రార్థనను కోల్పోతున్నామా? మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు? ఆత్మ వలన ప్రతి సమయమందును ఈయన సమయం వ్యర్థం చేయకుండా రాత్రి అంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మనం కూడా అలాంటి కోరిక, డిజైర్ అనేది మనం కూడా కలిగి ఉన్నప్పుడు మనం కూడా రాత్రి అంతా ప్రార్థన చేస్తూనే ఉంటాం. సో అదేవిధంగా నా యొక్క ఆత్మీయ తండ్రి ఆయన చెప్పి ఉన్నాడు, ప్రార్థన నీకు ఊపిరి లాంటిది.
ప్రార్థన నీకు ఊపిరి లాంటిది. నువ్వు ఊపిరి తీసుకోవడము ఆపివేయలేవు కదా. అందుకనే నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థన చేయకుండా ఏ రోజు కూడా మనం ఉండకూడదు. ఏ రోజైతే నువ్వు ప్రార్థన చేయడము, దేవుని యొక్క వాక్యం చదవడము ఆపివేస్తావో, ఆ రోజే, ఆ దినమే సైతాను నిన్ను నీ జీవితంలో క్రియలు చేయడం ప్రారంభిస్తుందంట. ఏదైనా వదులుకో, నీ జీవితంలో ఏదైనా వదులుకో, కానీ నీ జీవితంలో వదులుకోకూడదు రెండు విషయంలో ఏంటిదంటే, ఒకటి ప్రార్థన చేయడము, రెండవది వాక్యం చదవడం. ఈ రెండు జీవితంలో ఎప్పుడు కూడా ప్రతిరోజు ఏ రోజు కూడా నువ్వు కోల్పోకూడదు. నీకెంత ఇబ్బంది ఉన్నా, నువ్వెంత లేట్గా లేచినా, నువ్వెంత నీరసంగా ఉన్నా, దేవుని యొక్క వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా నువ్వు ఉండకూడదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఎలాంటిది చూడండి. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నటువంటి వచనము యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము, క్విక్ తీయండి. 55వ అధ్యాయము 10వ వచనం, 11వ వచనం. యెషయా గ్రంథము, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లినట్లు చేయును, అలాగే నా నోటి నుండి వచ్చే వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఎందుకు మనము రెగ్యులర్గా ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రతి సమయం ఎందుకు నువ్వు ప్రార్థన చేయాలి? ఎల్లప్పుడూ నువ్వు ఎందుకు ఆత్మలో ప్రార్థన చేయాలి? నేనేం చెప్తున్నాను, ఇవాళ మొబైల్ క్యారియర్. నువ్వు ఎల్లప్పుడూ దేవుని యొక్క ఆత్మని కలిగినటువంటి వ్యక్తిని. ఏంటంటే నీవు దేవుడు సపరేట్ కాదు, దేవుడు ఆత్మ. దేవుడే చెప్పిండు. మొదటి నేను చెప్పినగా 1 కొరింథీ 6వ అధ్యాయంలో ఏమనున్నది? 1 కొరింథీ 6వ అధ్యాయము చూడండి 17వ వచనంలో. 1 కొరింథీ 6వ అధ్యాయము 17వ వచనంలో ఏమున్నది? అటువలే ప్రభువుతో కలుసుకొని వాడు ఆయనతో ఏకాత్మయ్యి ఉన్నాడు. నేను చెప్పాలి ఎవ్రీడే, నేను ప్రభువుని కలుసుకున్నాను, లేదంటే నేను ప్రభువుతో ఉన్నాను. నీకెల్లప్పుడు ఈ మనసాక్షి నీ మనసులో ఉండాలి. ఇదెల్లప్పుడు నువ్వు మర్చిపోకూడదు. నేను ప్రభువుతో ఎవరితో నువ్వు కలుసుకుంటున్నావు? ఎవరితో నువ్వు ఉంటున్నావు? భార్య భర్త ఇద్దరు ఎవరితో అయితే కలిసి ఉంటారో వాళ్ళిద్దరిని భార్యాభర్తలని దేవుని యొక్క వాక్యంలో చెప్తున్నది. ఎందుకంటే నువ్వు ఎల్లప్పుడూ వారిని కలుసుకొని ఉంటావు, వారిని విడిచిపెట్టావు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఎంత దూరం ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా మీరిద్దరూ ఒకే విధంగా ఉంటారు. అదే విధంగా ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో అటువలే ప్రభువుతో కలుసుకుని వాడు. నువ్వు ప్రభుతో కలుసుకుంటే నువ్వు ఎల్లప్పుడూ ఆయనతో పాటు ఒకటే ఆత్మ ఉంటావు. కానీ దేవుడు నాలో లేడు, నాకు ఇప్పుడు దేవుడు లేడు అని చెప్పేసి నువ్వు అలా ఆలోచించిన అవసరం లేదు. దేవుని యొక్క ఆత్మ ఎల్లప్పుడూ నీలోనే ఉంటది. కనుక నువ్వు దేవుడు ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. ఆయన ప్రతి ఉదయమున మీరు చదవండి మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త. ఆయన ప్రతి ఉదయమున మార్కు సువార్త 1:35 వచనంలో ఆయన పెందల కడని లేచి, ఎవరు లేకముందుకే పెందల కడని లేచి పర్వతం కొండ మీదకి వెళ్ళి ఏకాంతముగా తండ్రితో సమయం గడిపేవాడు. అదేవిధంగా లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో చూడండి, ఆయన రాత్రంతయు ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. కొండ మీదకి వెళ్ళి ఏకాంతముగా రాత్రంతయు ప్రార్థన చేస్తుండేవాడు. అదేవిధంగా 5వ అధ్యాయం లూకా సువార్త 5వ అధ్యాయం 15వ వచనంలో చూడండి, ఆయన ఎప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. అదేవిధంగా మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూడండి, ఆయన శిష్యులను పంపివేసిన తర్వాతకి ఆయన ఒక్కడే సాయంకాలమున, లేదంటే మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చూడండి, జన సమూహం అంతటికి ఆయన వడ్డించిన తర్వాతకి వారిని వేరే గలిలియా దేశం వేరే దగ్గరికి వెళ్ళమని సముద్రంలో పంపేసి ఆయన ఒంటరిగా సాయంకాలం ప్రార్థన చేస్తున్నాడు.
ఆయన ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేయకుండా ఉండలేదు. సో నేను కలిగి ఉన్నటువంటి ఆత్మ దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మ ఎప్పుడు ప్రార్థన చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంటది. సో ఈ రోజులలో చాలా మంది మనం చెప్పినటువంటి గొప్ప దైవ సేవకులు వారు ఇలా చేయడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యము వారు చదివి ఆ వాక్యము వాళ్ళు క్రియేట్ చేసింది. మనం కూడా చాలా వరకు దేవుని యొక్క వాక్యం వింటున్నాం, కానీ ఆ వాక్యము మనలో క్రియేట్ చేయలేకపోతున్నది. అదే మనకు వాళ్ళకు ఉన్నటువంటి డిఫరెన్స్. వాళ్ళెందుకు ఆ వాక్యం విని వెంటనే వాళ్ళు స్పందిస్తున్నారు, వాళ్ళెందుకు వెంటనే ఆ వాక్యములకు లోబడుతున్నారంటే వాళ్ళు దానిలో జీవమును కనుగొన్నారు. మనం ఎందుకు ఆ వాక్యము ద్వారా విన్నా కూడా మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నామంటే శరీరము మనల్ని వెనక్కి లాగేస్తుంది. యేసు ప్రభు చెప్పినాడు కదా, ఆత్మ సిద్ధమే. మనం వాక్యం విన్నప్పుడు ఎస్ నేను కూడా అలా ప్రార్థన చేయాలి, నేను కూడా ఇలా చేయాలనుకున్నాను. కానీ మనము కొద్ది వాక్యం విన్న తర్వాత వెంటనే మర్చిపోయి మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, సేమ్ అదే విధంగా ఉంటున్నాము. కారణం ఏంటిదంటే శరీరము బలహీనపరుస్తున్నది. అందుకనే నువ్వు ఎప్పుడు ఆత్మానుసారంగా ఉన్నట్లయితే దేవుడు చెప్పినటువంటి మాట చూడండి. దేవుడు ఏమంటున్నాడు, వర్షములు హిమములు ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక, వర్షము భూమి నుండి వచ్చి పరలోకం నుండి ఆకాశం నుండి వర్షం వచ్చిన తర్వాత అది భూమిని తడపకుండా వెళ్తుందా? వెళ్ళదు. అది తప్పకుండా ఏం చేస్తుంది, భూమిని తడిపి విత్తేవానికి విత్తనమునకు కావలసిన నీరు, అదేవిధంగా భుజించే వానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లుతుంది. ఏ విధంగానైతే ఆకాశము నుండి వర్షం వచ్చిన తర్వాతకి ఆ భూమిని తడపకుండా వెళ్ళదు. ఆ తడిపిన భూమి విత్తనం వేసినప్పుడు అది ఫలించకుండా ఉండదు. అది తప్పకుండా ఆకాశం నుండి వర్షం వచ్చినప్పుడు భూమి తడుస్తుంది. భూమి తడిసిన తర్వాత విత్తనం వేస్తే ఆ విత్తనం అనేది ఫలిస్తుంది. ఆ ఫలించిన దానికి మనము ఆ ఆహారాన్ని భుజిస్తాము. అదే విధంగా ఏ విధంగానైతే దేవుడి మాట చెప్తున్నాడో అదే విధంగా అంటున్నాడు, నా మాట కూడా నా నోటి నుండి వచ్చిన మాట కూడా అదే విధంగా ఉంటుంది. దేవుని నోటి నుండి వచ్చిన మాట ఏంటిదంటే నీవు దేవుడు ఒకటే, నీ ఆత్మ దేవుని ఆత్మ ఒకటే అన్నాడు. దేవుని నోటి నుండి వచ్చిన మాట ఏది కూడా నిష్ఫలం కాదంటున్నాడు. ఆకాశం నుండి వచ్చిన వర్షమే భూమిని తడపకుండా పరలోకంలోకి వెళ్ళట్లేదుగా, అది భూమిని ఖచ్చితంగా తడుపుతున్నది. అదే విధంగా దేవుని నోటి నుండి వచ్చిన మాట నీ జీవితంలో కార్యము చేయకుండా తిరిగి వెళ్ళదు. నీ జీవితంలో దేవుడు ఇప్పుడు ఈ రోజు ఏదైతే వాక్యం చెప్తున్నాడో ఆ వాక్యము నీ జీవితంలో కార్యము చేయకుండా దేవుని యొక్క మాట తిరిగి వెళ్ళదంటున్నాడు. అది నిష్ఫలం కాదంటున్నాడు. అది 100% నీ జీవితంలో ఫలిస్తుంది అంటున్నాడు. దేవుని యొక్క మాట నువ్వేదైతే వింటున్నావో, ఇప్పుడు ఏదైతే వింటున్నావో, ఈ రోజు ఏదైతే వింటున్నావో, ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు నేను ప్రార్థన చేయగలుగుతానా, నేను ఎల్లప్పుడు నడుచుకుంటా, కూర్చున్నప్పుడు, బండి వెళ్తున్నప్పుడు, నేను తింటున్నప్పుడు, నేను బాత్రూంలో స్నానం చేసేటప్పుడు, బ్రష్ చేసుకునేటప్పుడు, నువ్వు ఎప్పుడైనా ప్రేయర్ చేయొచ్చు. ఆత్మ వలన ఆత్మకు రెస్ట్ ఉండదు, శరీరానికి మాత్రమే రెస్ట్ ఉంటుంది. నువ్వు ఆత్మలో ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. నువ్వు బ్రష్ చేసుకుంటే ప్రార్థన చేయొచ్చు, నీ స్నేహితులతో మాట్లాడుతూ ప్రార్థన చేయొచ్చు, నువ్వు నడుచుకుంటే ప్రార్థన చేయొచ్చు, నువ్వు బండి తోలుకుంటే ప్రార్థన చేయొచ్చు, నువ్వు ఇంకా ఏదైనా వినుకుంటేనైనా నువ్వు ప్రార్థన చేయొచ్చు. కారణం ఏంటిదంటే శరీరానికి మాత్రమే, మైండ్కి మాత్రమే రెస్ట్. నా మైండ్ అలసిపోయింది అంటారు. కారణం ఏంటిదంటే అది నీ యొక్క శరీరం, కానీ నీలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది. దేవుని యొక్క ఆత్మకి ఏమున్నది, రెస్ట్ కావాలని కోరుకోదు. ఎందుకంటే ఆత్మకు రెస్ట్ ఉండదు. చూడండి, దురాత్మకి రెస్ట్ లేదు, దయ్యములకు రెస్ట్ ఉండదు. అపవిత్రాత్మలు కూడా ఆత్మే, కానీ అపవిత్రాత్మకి రెస్ట్ ఉండదు. అపవిత్రాత్మకు రెస్ట్ కలిగిన స్థలం ఎక్కడ ఉన్నదంటే మనుషుల యొక్క శరీరము, లేదంటే జంతువుల యొక్క శరీరము, ఏదో ఒక శరీరం దానికి కావాలి. అందుకనే మనము మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం చదువుతాం. అపవిత్రాత్మ 46వ వచనం నుంచి అనుకుంటా, 44వ వచనం నుంచి అపవిత్రాత్మ ఒక మనిషిని వెదిలిపోయిన తర్వాతకి దానికి విశ్రాంతి దొరకట్లేదు. అది వాటి విశ్రాంతి దేనికి ఉండదంటే కేవలం దురాత్మలకు మాత్రమే విశ్రాంతి ఉండదు.
అపవిత్రాత్మలకు విశ్రాంతి ఉండదు. విశ్రాంతి లేని కారణంగా ఏదో ఒక వ్యక్తిలోకి వచ్చి అది విశ్రాంతి తీసుకోవాలనుకుంటది. సో నీవు దేవుని యొక్క ఆత్మ చేత ఒకవేళ నువ్వు కలిగి లేకపోయినట్లయితే నువ్వు దయ్యములకు నివాస స్థలమై ఉంటావు. నీలో దేవుడు నీకు ఒకవేళ డౌట్ ఉన్నది, నాలో దేవుని యొక్క ఆత్మ లేదు, నాలో పరిశుద్ధాత్మ లేదు అని అంటే నీ యొక్క శరీరము దురాత్మలకు నిలయబోయి ఉంటుంది. అపవిత్రాత్మలు వచ్చి నీలో సహవాసం చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, నా మాట నా నోటి నుండి వచ్చిన మాట మన యొక్క మైండ్ రీజనింగ్ చేస్తుంది, కారణాలు ఎదుగుతుంటది. ఎప్పుడు నేను ఎలా 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 ఎక్కడ పొందుతున్నాను ఇవన్నీ ఎదుగుతుంటది. దేవుడు ఒక మాట రిలీజ్ చేసింది, ఒక మాట చెప్పాడు. ఏ విధంగానైతే ఆకాశం నుండి వర్షం వచ్చినప్పుడు భూమిని తడపకుండా వెళ్ళదు, అది 100% భూమి మీదనే పడుతుంది, ఎక్కడనో ఆ మధ్యలోనే ఆగిపోదు వర్షం. ఆ ఓజోన్ పొర ఏదైతే ఉన్నదో దానిని వర్షాన్ని ఆపివేయలేదు, అది 100% భూమి కిందికి రావాల్సిందే. అదేవిధంగా దేవుడి నుండి ఏదైతే మాట వస్తున్నదో అది నిన్ను చేరకుండా ఏది కూడా ఆపలేదు. ఎప్పుడు నీ యొక్క విశ్వాసము బలంగా ఉన్నప్పుడు. ఒకవేళ నువ్వు బలహీనంగా ఉంటే నీ విశ్వాసంలో దేవుని యొక్క మాట నీలోనికి రాకుండా ఉండడానికి ఎవరు అడ్డంకం అంటే నువ్వే. మనమందరం అనుకోవచ్చు, అయ్యో దానియేలు ప్రార్థన చేసినప్పుడు ఆకాశ మండలంలో ఒక దురాత్మ ఆపిందని, అది పాత నిబంధన. అక్కడ ఆకాశ మండలంలో దేవుడు పరిశుద్ధపరచుకుంటూ వెళ్ళలేదు. దేవుడు దురాత్మలని అప్పటికి పాతాళంలో చిన్నగా త్రొక్కివేయలేదు. సో మనందరికి డౌట్ వస్తుంది, దానియేలు అంత గొప్ప ప్రార్థన పనులు ప్రార్థన చేస్తుంటేనే 21 రోజులు అతడు ఉపవాసములు ప్రార్థన చేస్తుంటేనే ఆకాశ మండలంలో పెద్ద యుద్ధం జరుగుతుంది దేవుని నుంచి వచ్చే మాటకి. మరి నేను ఒక సాధారణమైన వ్యక్తి అంటాను. నేను చెప్తున్నాను, నువ్వు దానియేలు కంటే గొప్పవాడివి, నువ్వు దానియేలు కంటే గొప్పవాడివి. ఎందుకంటే యేసు ప్రభు ఏమన్నాడంటే, అందరు సొలొమోను యొక్క జ్ఞానం గురించి చెప్తుంటారు, కానీ యేసు ప్రభు ఏమంటాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఈ రోజు నేనేం చెప్తున్నానంటే, దానియేలు కంటే గొప్పవాడు, దానియేలులో యేసు ప్రభు లేడు, కానీ నీలో సొలొమోను కంటే గొప్పవాడైన జ్ఞానం కలిగిన దేవుడు నీలో ఉన్నాడు. నీవు ఆయన ఒకే ఆత్మ ఉన్నారు. చూడండి, నువ్వు దానియేలు కంటే కూడా గొప్పవాడవి. నువ్వు దానియేలుని చూసి అయ్యో దానియేలు సింహంలో బోనులో వెళ్ళిండు అని అనుకుంటున్నావేమో. నువ్వు దానియేలు కంటే గొప్పవాడు. కారణం ఏంటంటే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. సో దేవుడు దానియేలు కొరకు ప్రాణం పెట్టలేదు. ఇప్పుడు వాళ్ళందరూ పరలోకం నుండి దేవుడు ఏదైతే కార్యములను చేసిందో మన కొరకు వాళ్ళందరంతా తొంగి చూస్తున్నారంట. దేవదూతలు కూడా ఈ కార్యములను తొంగి చూస్తున్నారు. వాళ్ళందరూ ఈ దినముల కొరకు ప్రవచించి ఉన్నారంట. ఇప్పుడు ఏదైతే మనము ఆనందకరమైన జీవితం కలిగి ఉన్నామో అప్పుడు వాళ్ళకు లేదు ఈ యొక్క సంతోషం, ఈ యొక్క హ్యాపీనెస్, ఈ యొక్క రక్షణ, ఈ యొక్క విడుదల. వారు పాపం చేస్తే వారి పాపంలోనే కుమిలిపోయేవాళ్ళు. కానీ దేవుడు మనము పాపం చేసినట్లయితే మొదటి యోహాను 2వ అధ్యాయంలో 1-2 వచనములలో అంటారు, మీరు ఒకవేళ పాపం చేసినట్లయితే పరలోకమందు తండ్రి ఎదుట మన కొరకు ఉత్తరవాది విజ్ఞాపన చేసి ఉత్తరవాది మన కొరకు ఉన్నాడు. ఆయన రక్తము మన ప్రతి పాపముని తుడిచివేస్తున్నదని. సో చూడండి, దానియేలుకైతే లేదు, దానియేలుకైతే ఈ భాగ్యం లేదు. ఏంటి ఈ భాగ్యము? అతడు ఒకవేళ పాపం చేస్తే ఆ పాపముని ఏ విధంగా విడుదల పొందుకోవాలనికి క్షమాపణ ఎలా వాటి నుండి విడుదల పొందుకోవాలో తెలియట్లేదు. కానీ ఈరోజు దానియేలు కంటే దేవుడు నిన్ను గొప్పవాడుగా చేసి ఉన్నారు. దానియేలు కంటే నిన్ను గొప్పవాడుగా చేసినాడు. కారణం ఏంటిదంటే యేసు ప్రభు యొక్క రక్తం నీ కొరకు చిందించబడింది. యేసు ప్రభు యొక్క రక్తం చిందించబడడం వల్ల దేవుడే నీలోనికి వచ్చి నివాసం చేస్తున్నాడు. దేవుని యొక్క ఆత్మ వచ్చి నీలోనికి వచ్చి సహవాసం చేస్తుంది కనుక నువ్వు దానియేలు కంటే గొప్పవాడవి. సో దానియేలు ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తుందో నువ్వు దానియేలు కంటే కూడా ఎక్కువగా దేవుని యొక్క వాక్యముని నీలో తీసుకొని ఆ వాక్యముని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి, ఆ వాక్యముని ఎక్కువగా ప్రేయర్ చేయాలి. ఆ వాక్యానికి చెప్పాలి ఏంది? దేవుడు ఏం చెప్తున్నాడు, నా మాట నిష్ఫలం కాదు. ఏదైతే దేవుడు నీ జీవితంలో ఒక ఉద్దేశం లేకుండా, ఒక ఆలోచన లేకుండా, ఒక ప్రణాళిక లేకుండా నీ భూమి మీదకి ఆయన వ్యర్థంగా నిన్ను పంపించలేదు. నీ ఎడల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక అనేది కలిగి ఉన్నాడు. ఆయన నీ పట్ల ఒక ఆలోచన అనేది కలిగి ఉన్నాడు.
ఆ ఆలోచన దేవుడు నెరవేర్చడానికే మీకు కొన్ని రకములైన సమస్యలు వస్తాయి. మీకు కలుగుతున్నటువంటి ప్రతి సమస్య అది దేవుని యొక్క మహిమ కొరకే. నువ్వు ఇప్పుడు ఏదైతే ఇబ్బంది, ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నావో అది దేనికి అనుకుంటున్నావు? నువ్వు ఇది కృతజ్ఞిస్తాను కాదు. ఆ సమస్య ఫ్యూచర్ లో దేవుడు నీకు మహిమను తీసుకురావడానికి. లేదంటే నువ్వు ఏదైతే సమస్యలో ఉన్నావో, నువ్వు ఏదైతే బాధలో ఉన్నావో, ఈ బాధ నుండి దేవుడు నిన్ను విడిపించి ఫ్యూచర్ లో ఇలాగే ఎవరైతే బాధపడుతున్నారో, ఇలాగే ఎవరైతే వేదన పడుతున్నారో వారిని నువ్వు విడిపించడానికి, వారికి నువ్వు సాక్ష్యంగా ఉండడానికి, ఆ బంధకములలో ఎవరైతే ఆ ఊబిలో కూర్చుపోయినారో నువ్వు ఉన్నటువంటి పరిస్థితి, నీకు నాకే ఎందుకు ఈ సమస్య వచ్చింది, నాకే ఎందుకు ఈ బాధ వచ్చింది, నాకే అనేది ఎప్పుడు నీ జీవితంలో ఉండకూడదు. దేవునికి తెలియకుండా ఏది నీ జీవిత దినములలో ఒకటి కూడా కాలేదని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. ఎందుకంటే దేవుడే చెప్తుండు, తల్లి గర్భంలో దేవుడు నిన్ను రూపుపక్క ముందుకే ఆయనకు నిన్ను తీసుకెళ్తాడు. పడుకుంటున్నాను, కూర్చుంటాను, నీ నోటికి నీ మాట రాక ముందుకే, నువ్వేం మాట్లాడతావో అది నీకు తెలియక ముందుకే అది దేవుడికి తెలుసు. నువ్వు ఎప్పుడు పాపం చేస్తావు, నువ్వు ఎప్పుడు తప్పు అయిపోతావు, నీ జీవితం ఎక్కడ పాడైపోతుంది. దేవుడికి తెలియకుండా ఏది కూడా ఉండదు. నువ్వు అనుకోవచ్చు దేవుడికి తెలియదు, నేను చేస్తున్న పాపం దేవుడికి తెలియదని. దేవుడే అన్నాడు, నాకు తెలియకుండా రహస్యమందు దాగుకొనగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడు కూడా లేదు. నీ జీవితము దేవుడి ఎదుట ఓపెన్ బుక్, ఓపెన్. నువ్వు చేస్తున్న పాపము, లేదంటే నువ్వు ఏదైతే పశ్చాత్తాపడ్డావు అవన్నీ దేవుడికి తెలుసు. సో నువ్వు ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదని అనుకుంటున్నావేమో, కానీ అది దేవుడు నీకు ఒక గొప్ప సాక్ష్యంగా, ఒక మహిమకు కారణంగా ఉంచడానికే దేవుడు నీకు అది నీ జీవితంలో ఆలోచించింది. ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభు ఏ తప్పు చేసిందని ఆయనకు అంత పెద్ద శిక్ష వేసి ఉన్నారు? దేవుని చిత్తం అలాగున్నది. సో ఆయన అంటున్నాడు, నీ చిత్తము చేయడానికి నేను వచ్చి ఉన్నాను. సో నీవు కూడా నీ జీవితంలో కొన్ని సమస్యలు వస్తున్నాయంటే దేవుని చిత్తం ఉన్నది కాబట్టి. ఒకవేళ బై మిస్టేక్ లో ఒకవేళ మీ జీవితంలో ఆ తప్పు జరిగినట్లయితే దేవుడు, ఒకవేళ డెవిల్ సైతాను కనుక మీ జీవితాన్ని పాడు చేయాలనుకున్నట్లయితే, సైతాన్ అనుకున్నది యేసు ప్రభుని సిలువ వేసిస్తే ఇంకా సమస్య లేదు అనుకున్నది. సమస్యనే లేదని చూడండి. 1 కొరింథీ 2వ అధ్యాయము, 1 కొరింథీ 2వ అధ్యాయము 2వ అధ్యాయము 8వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపి యొక్క ప్రభువును సిలువ వేయకపోయిందురు. ఈ సాతానికి తెలియలేదంట. ఈ లోకులందరికీ, ఈ లోకమంతా ఎవరి కింద ఉన్నది? సాతాను క్రింద ఉన్నదని 1 యోహాను 5వ అధ్యాయము 19వ వచనము 21వ వచనం అంటుంది. ద హోల్ వరల్డ్ ఈస్ అండర్ ద స్వే ఆఫ్ ద డెవిల్. ఈ లోకమంతా కూడా దుష్టుని అందున్నది. ఈ లోకంలో ఉన్న అధికారులందరూ కూడా దుష్టుని క్రింద ఉన్నారు. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, లోకములో ఉన్న ఈ లోకాధికారులకి యేసు ప్రభు ఎందుకు సిలువ వేయబడుతున్నాడో అది ఒకవేళ దానికి తెలిసి ఉంటే వాళ్ళు యేసు ప్రభుని సిలువ వేసే వాళ్ళే కాదంట. అదేవిధంగా డెవిల్ ఏదైతే సైతాను నీ జీవితంలో ఇప్పుడు పాడు చేస్తున్నదో అది అసలు ఎందుకు పాడు చేస్తుందో దానికి తెలియట్లేదు. అందుకనే నిన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టదు. ఒకవేళ దానికి తెలిసినట్లయితే నిన్ను ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే దేవుడు నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న దానికంటే ఆయన నీ జీవితంలో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు ఊహించలేనటువంటిది, నీకు తెలియలేనటువంటిది, నీకు అర్థం కాలేనటువంటిది ఆ గొప్ప కార్యము సాతానికి కూడా తెలియదు. నువ్వు ఇప్పుడు ఏడుస్తుండొచ్చు, నువ్వు బాధలో ఉండొచ్చు, నువ్వు దిగులు పడుతుండొచ్చు, కానీ అది సైతానికి చూస్తూ నవ్వుతుండొచ్చు. యేసు ప్రభువు సిలువ వేసినప్పుడు ఆ లోకంలో ఉన్న వాళ్ళందరూ నవ్వుతున్నారు, కానుకలు పంపించుకున్నారు. ఏ రోజు అదేవిధంగా పిలాతు ఒకరికొకరు స్నేహితులు ఆ రోజే. కానీ తర్వాతకి ఏమైంది? యేసు ప్రభు మృతులలో నుండి లేచినాడు. ప్రతి ఒక్కరి పాపము ఆయన చెందించేసిండు. ప్రతి ఒక్కరిని తనతో సమానంగా చేసి ఉన్నాడు. ప్రతి ఒక్కరిని చూడండి, ఆయన జ్యేష్ఠ కుమారుడై ఉన్నాడు. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంటది. ఆయన జ్యేష్ఠ కుమారుడై ఉన్నాడు. మనము తనతో పాటు కుమారులంగా ఉండటానికై ఆయన ఈ శ్రమనంతటినీ అనుభవించింది. ఈ గొప్ప కార్యము
అది ఆయన తెలిసినది. సో ఈ రోజు కూడా నీవు కూడా ఏదైనా కష్టము బాధలో ఉంటే ప్రతి సమయం ముందు ప్రార్థన చేయి. దేవుడు మీకు తగిన జ్ఞానం ఇస్తాడు, తెలివినిస్తాడు. ఆయన వచనము, ఆయన మాట నీలోకి వచ్చినప్పుడు భూమిని తడిపినట్టు వర్షము. సో దేవుడి యొక్క వాక్యము నువ్వు ఏ స్థితిలో ఏ బాధలో ఉన్నావో ఆ దుఃఖము నుండి దేవుని యొక్క మాట నిన్ను లేవనెత్తుతుంది, ఆ మాట నిన్ను విడుదల చేస్తుంది. సో దేవుని యొక్క వాక్యము శక్తి కలిగినది. కనుక నువ్వు అనుకోవచ్చు నా జీవితం ఎందుకు ఇట్లా ఉన్నదని. సైతానికి తెలియదు. సో దాని వెనకాల దేవుడు నీ జీవితంలో ఏ గొప్ప కార్యం చేయబోతున్నాడో, ఏ రిజరక్షన్ నీ జీవితంలో జరగబోతున్నదో, ఏ పునరుద్ధాన శక్తి, యేసు ప్రభువుని మృతులలో నుండి దేవుడి యొక్క ఆత్మ ఏ విధంగా అయితే ఆయనను మృతులలో నుండి లేవనెత్తిందో, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో ఈ వచనం ఉంటది. దేవుని లేపిన అదే ఆత్మ, మృతులలో నుండి లేవనెత్తిన అదే ఆత్మ నీ జీవితంలో ఏదైతే కష్టములు, దుఃఖములు, బాధలు ఉంటున్నాయో అదే దేవుని యొక్క ఆత్మ నీ జీవితంలో ఉన్న ప్రతి కష్టంని, ప్రతి శోధనని, ప్రతి పాపముని, ప్రతి దరిద్రతని, అది యేసు యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ వాటన్నిటిని క్యాన్సల్ చేయబోతున్నాడు. అందుకనే నేను మీకు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటిదంటే, నువ్వు ప్రతిరోజు చెప్పాలి, నేను దేవుడు ఒకటే ఆత్మ ఉన్నాము. ఎందుకంటే యేసు ప్రభువుని మరణ వేదనను బంధించి ఉంచుట అసాధ్యమైన అని అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. ఏంటిది? మరణ వేదనలో ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. నువ్వు కూడా చెప్పాలి, నేనేదైతే బంధకములలో, ఏదైతే శ్రమలలో, ఏదైతే కష్టములలో ఉన్నానో సైతాను నన్ను బంధించి ఉంచుట దానికి అసాధ్యము, దానికి సాధ్యం కాదు. కారణం ఏంటిదంటే మృతులలో నుండి ఎప్పుడు లేపనెత్తిన దేవుని యొక్క ఆత్మ, అదే జీవం కలిగిన దేవుని యొక్క ఆత్మ ఇప్పుడు నాలో కూడా ఉన్నది. కనుక నన్ను నా శ్రమలలో, నా కష్టములలో నుండి దేవుని యొక్క ఆత్మ పునరుద్ధానం చేస్తుంది. సో నువ్వు ఈ విధంగా చెప్పాలి, ఎందుకు నువ్వు దేవుడు ఏకాత్మ అయి ఉన్నాడు, ఎందుకు దేవుని యొక్క వాక్యము నీ వద్దకు వచ్చినప్పుడు అది నిష్ఫలంగా వెళ్ళదంటే మృతులలో నుండి నేర్పిన వాడు దేవుని యొక్క ఆత్మ నీలో ఇప్పుడు నివాసం చేస్తున్నది. సో ద ఫైనల్ గోల్, దేవుని యొక్క ఫైనల్ గోల్ ఏంటిది? ఎందుకు ఆయన మృతి చెంది ఉన్నాడంటే, సో నిన్ను దేవుడు తనతో ఏకాత్మగా, నువ్వు దేవుడు ఒకే విధంగా, నువ్వు దేవుడు ఒకే ఆత్మ జీవించడానికి, పరిపాలించటానికి, నువ్వు దేవుడు ఒకే విధంగా ఉండి పరిపాలించటానికి సో ఆయన తిరిగి లేచి ఉన్నాడు. నీ జీవితంలో ఏదైతే ఇప్పుడు కృంగదీస్తుందో వాటన్నిటికీ నువ్వు ఆజ్ఞాపించు, నా జీవితంలో పునరుద్ధానం ఉన్నది, నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం నువ్వు ఏడ్చే స్థితిలో ఉండకూడదు, నువ్వు ఆజ్ఞాపించే స్థితిలో ఉండాలి. నీ సమస్యలని వెళ్ళిపోతాయమ్మా, అల్లిపోతాయంట కాదు, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతాయమంటే బెడ్డింగ్ చేస్తున్నావు, అడుగుతున్నావు, రిక్వెస్ట్ చేస్తున్నావు. దేవుడు నీకు రిక్వెస్ట్ చేయమని చెప్పలేదు, దేవుడు నిన్ను కమాండ్ చేయమన్నాడు, రూల్ చేయమన్నాడు, పరిపాలించమన్నాడు. సో నువ్వు రూలింగ్ చేయాలి. రూల్ చేయాలంటే నువ్వు శరీరానుసారంగా ఉంటే నువ్వు రూల్ చేయలేవు. ఎందుకంటే శరీరం ఎప్పుడు బలహీనపరుస్తుంది. నీ సమస్య, నీ చింత, నీ దుఃఖము, నీ కష్టము, నీ బాధ, నీ వేదన, నాకు బాగలేదు, నేను మంచిగా లేను, నా జీవితం ఎప్పుడు ఇలానే ఉంటుంది, నేను ఎప్పుడు ఇలానే ఉంటుంది, ఇదే శరీరము బలహీనపరుస్తుంది. కానీ దేవుని యొక్క ఆత్మ చెప్తుంది, వాటన్నిటిని జయిస్తున్నాను, అవన్నీ నా పాదముల క్రింద ఉన్నాయి, ఏది నాకు ఎంత మాత్రం హాని చేయదు. సో పాములను, తేలను త్రొక్కి వేస్తున్నాను, ఈ యొక్క రోగములను త్రొక్కి వేస్తున్నాను, ఈ బాధలన్నిటిని త్రొక్కి వేస్తున్నాను. ఇది అథారిటేటివ్, ఇది అధికారం కలిగినటువంటి మాట. ఆత్మ వలన ప్రతి సమయం ముందు నువ్వు ప్రతిసారి ఎవరైతే సమస్యలు ఉన్న వాళ్ళని చూస్తున్నాను, వాడు బస్సులో వచ్చినా మూడుగా ఏడుస్తున్నాడు, రోడ్డు మీద నడుచుకుంటున్నా మూడుగా నడుచుకున్నాడు, ఈవెన్ డ్రైవింగ్ చేసుకుంటున్నా వాళ్ళు మూడుగా ఉంటూనే ఉంటారు. కారణం ఏంటిది? వాళ్ళ యొక్క బాధ, వాళ్ళ యొక్క శ్రమ. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? చేంజ్, నువ్వు మారిపో, నువ్వు వారిలాగా ఒకరిలో ఒక వ్యక్తి లాగా, అది ఒక శ్రమను అనుభవించే ఒక వ్యక్తిలాగా ఉండద్దు, నువ్వు శ్రమని అధిగమించే వ్యక్తిగా ఉండమంటున్నాడు. శ్రమ పైన దేవుడు నీకు అధికారం ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. దేవుడు నిన్ను ఆజ్ఞాపించమంటున్నాడు.
నీవు ఎప్పుడైతే నీ అధికారమును దేవుడు నీకు ఏదైతే అధికారం ఇచ్చి ఉన్నాడో అది నువ్వు చూసుకున్నప్పుడు, నాలో ఏ అధికారం ఉన్నదో అనేది నువ్వు చూసుకున్నప్పుడు అప్పుడు సైతాన్ని కూడా నీకు ఆటోమేటిక్ గా లోపడతాయి, నీ శ్రమలు కూడా ఆటోమేటిక్ గా లోపడతాయి. నువ్వే నేర్చుకుంటూ ఉంటుంటే సైతాన్ నీకు ఎలా లోపడుతుంది? ఒక వ్యక్తికి ఒక హైయెస్ట్ పొజిషన్ కలెక్టర్ ఉన్నాడు. కలెక్టర్ తన యొక్క పొజిషన్ ఏంటిదో తనకు తెలియకుండా ఉంటే తను ఏ విధంగా ఆ డిస్ట్రిక్ట్ మొత్తాన్ని పరిపాలిస్తాడు? అదేవిధంగా సీఎంకి తన యొక్క అథారిటీ ఏంటిదో తెలిసినప్పుడే తను అందరినీ కమాండ్ చేయగలుగుతాడు, లేకుంటే తనే అందరినీ జడ్జ్ చేస్తుంటాడు. అదేవిధంగా దేవుడు నీకు కూడా అధికారం అనుగ్రహించాడు. నీ అధికారం ఏంటిది? నీ పొజిషన్ ఏంటిది? దేవుడు నీకు ఏ స్థానం ఇచ్చి ఉన్నాడు? ఎక్కడ నిన్ను కూర్చొని బట్టి ఉన్నాడు? ఎక్కడ నిన్ను లేవనెత్తి ఉన్నాడు? నీ పొజిషన్ ఎక్కడ? నువ్వు నడక ఎక్కడ? సో నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నీవు కూడా ఆజ్ఞాపిస్తావు. నీ అధికారం ఏంటిదో నీకు తెలుస్తుంది. సో నీ అధికారం ఏంటిదంటే గాడ్స్ అథారిటీ బికమ్స్ యువర్ అథారిటీ. దేవుని యొక్క అధికారమే నీ అధికారం. దేవుని యొక్క అధికారం, దేవునికి అయిన అధికారం ఏదైతే ఉన్నదో అదే అధికారంలో దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు. అందుకనే ఆయన వేయబడ్డాడు, అందుకనే ఆయన మృతుల నుండి లేచాడు. నీవు ఆదాము ఏదైతే అధికారాన్ని కోల్పోయినాడో ఆ అధికారాన్ని తిరిగి దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు. ఆదాము ఏదైతే శ్రమలలో అనుభవించిందో, ఏదైతే బాధ ఉన్నదో, ఆదాము నుండి వచ్చిన బాధలకు అనుభవించిన కానీ ఆ బాధలన్నిటిపైన రెండవ ఆదాము యేసు ప్రభువు వాటన్నిటిని జయించి ఉన్నాడు కనుక, సో ఇప్పుడు నీలో మొదటి ఆదాము క్రియలు ఉండకూడదు కానీ రెండవ ఆదాము క్రియలు నీలో కనబడాలి. రెండవ ఆదాము క్రియలు కనబడాలంటే యూ హ్యావ్ టు నో యువర్ అథారిటీ. నీ అధికారం ఏంటిదో, నీ పొజిషన్ ఏంటిది, నువ్వు ఎక్కడ నిలబడ్డావు, నీ స్థానం ఏంటిది, దేవుడు నీకు ఎలాంటి అధికారం ఇచ్చి ఉన్నాడు. సో దేవుని యొక్క మాట ఇది నీ అధికారం కాదు, నీ అంతా నీకు తీసుకునే అధికారం కాదు, ఇది దేవుడే నీకు ఇచ్చి ఉన్నాడు. సో నేనేం చెప్తున్నాను, దేవుని యొక్క మాట నిష్ఫలం కాదు. దేవుడే ఈ మాట నీకు చెప్పి ఉన్నాడు, నేను కాదు. రాజేష్ గారు చెప్పేది ఈ మాట యేసు ప్రభువే నీకు చెప్తున్నాడు, డైరెక్ట్ గా చెప్తున్నాడు. నా మాట జీవమైనది, నా మాట ఆత్మయున్నది, నేను ఒకే ఆత్మ ఉన్నాము. ఏ విధంగానైతే యేసు ప్రభు తండ్రితో అంటున్నాడు, యేసు ప్రభు అంటున్నాడు భూమి మీద ఉన్నప్పుడు నేను తండ్రి ఏకమై ఉన్నాము, మేమిద్దరం వేరు వేరు లేము. యోహాను సువార్త 8వ అధ్యాయం 16వ వచనంలో మీరు చదవండి. ఆయన యేసు ప్రభు అంటాడు. అదేవిధంగా యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో చదవండి. నేను తండ్రి వేరు కాదు, నేను తండ్రి ఏకమై ఉన్నాము, మేమిద్దరము ఒక్కటే. నీవు కూడా దేవుడితో అదే విధంగా చూసుకోవాలి. దేవుడు అదే చెప్తాడు, నీవు దేవుడితో ఏకాత్మ ఉన్నావు. సో ఎప్పుడైతే నీ యొక్క అధికారము నేను దేవుడు ఒకటే అని ఎప్పుడైతే తెలుసుకుంటావో, సో యూ కెన్ ఏదైనా నువ్వు చేయగలుగుతావు. యూ కెన్ డూ ఇట్ ఎనీథింగ్. నువ్వు ఎవరి కొరకైనా ఏదైనా చేయగలుగుతావు, ఏ పనైనా చేయగలుగుతావు. నీకు అసాధ్యమైనది ఏది లేదు. దేవుని యొక్క మాట నీ జీవితంలో నిష్ఫలం కాదు. దేవుడి యొక్క మాటలని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.